హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచికరమైన మడత కాజాలండి. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సిన పదార్థాలు: 4 కప్పుల మైదా పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 4 టేబుల్ స్పూన్లు వేడి చేసిన ఆయిల్. ఒక బౌల్లో 4 కప్పుల మైదా పిండి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. వేడి చేసిన ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 15 నిమిషాలు మూత మూసి ఉంచుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన పాకాన్ని తయారు చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని 4 కప్పుల చక్కెర వేసుకొని 1.5 నీళ్లు పోసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేత తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. పాకంలో కొన్ని యాలకులు దంచి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది అది వేసుకోవడం వల్ల యాలకులు. ఇలా తయారు చేసుకున్న పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని తగినంత పిండి తీసుకొని ముద్దలా చేసుకొని చపాతీ రుద్దినట్టు రుద్దుకోవాలి. పెద్దగా పల్చగా రుద్దుకోవాలి. చపాతీ పిండిని పల్చగా రుద్దుకున్న తర్వాత చాకు తీసుకొని సైడ్లకు ఉన్న అంచులు కట్ చేసుకోవాలి.
దానిపైన ఆయిల్ లేక నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని దాని మొత్తం అప్లై చేసుకోవాలి చపాతీ మొత్తం. అలా అప్లై చేసుకున్నాక దానిపైన పొడిపిండి మైదా వేసుకొని మొత్తం అప్లై చేయాలి. సైడ్లకు కట్ చేసిన అంచులు మధ్యలో వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లిగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. రోల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ పల్చగా రుద్దుకొని నీళ్ళతో తడి చేసి మొత్తం రోల్ చేయాలి. అలా రోల్ చేసిన తర్వాత పైన పిండి వేసి మొత్తం ఇలా కలిపి వేసేయాలి. రోల్ చేసాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న చిన్నగా కట్ చేసిన ముక్కలను చేతితో మెల్లిగా ఒత్తుకొని తర్వాత చపాతీ కర్ర తీసుకొని లైట్గా ప్రెస్ చేయాలి దానిపైన. కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలాగే చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆయిల్ను స్లిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. అలా వేడెక్కినాక ఒక్కొక్కటి వేసుకుంటూ సన్నని మంట మీద వేయించుకోవాలి. అలా సన్నని మంట మీద వేయించుకోవడం వల్ల ఇవి లేయర్స్గా బాగా వేగుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పాకంలో వేసుకొని కలుపుకోవాలి. కాజాలకు బాగా పాకం పట్టుకొని చాలా క్రిస్పీగా ఉంటాయి.
అంతే, చాలా ఈజీగా ఇంట్లోనే మడత కాజా చేసుకోవచ్చండి.